హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. పూజలు చేయడానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుందని పండితులు చెప్తున్నారు. సాధారణంగా చెప్పాలంటే పూజను ఏ సమయంలోనైనా చేయవచ్చు. కొంతమంది 2 పూటలా దేవుడికి పూజ చేస్తే, మరికొందరు మాత్రం వారి బిజీ లైఫ్లో కారణంగా ఒక పూట మాత్రమే పూజలు చేస్తుంటారు. కానీ ఒక పూట చేసే పూజ అయినా సరే, అది ఏ సమయంలో చేస్తే మంచి ఫలితం దక్కుతుందంటే అది సాయంత్రం వేళ చేసే పూజ మాత్రమే. ముఖ్యంగా సాయంత్రం 7 గంటలకు చేసే పూజ ఎంతో శక్తివంతమైనది. ఈ సమయంలో పూజ చేస్తే గొప్ప ఫలితాన్ని పొందవచ్చు. సాయంత్రం చేసే పూజలకు అఖండ పుణ్యం లభించడంలో ఎటువంటి సందేహము లేదని పండితులు చెప్తూ ఉన్నారు. సాయంత్రం సమయంలో చేసే 1000 రెట్లు ఎక్కువగా పుణ్యఫలాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీ ఇష్ట దైవాన్ని పూజిస్తే దేవతల యొక్క అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు. మన జీవితం ఎంత బిజీగా ఉన్నా మీ ఇష్టదేవుడికి పూజ చేయటం మాత్రం అస్సలు మానకూడదు. దీపారాధన చేయడానికి మొదట అగ్గిపుల్లతో కొవ్వొత్తిని వెలిగించి ఆ కొవ్వొత్తితో దీపాలను వెలిగించాలి. సాయంత్రం వేళ భగవంతునికి చేసే పూజ రాత్రి 9 గంటలకే ముగించాలి. ఆ తరువాత పూజ మందిరాన్ని మూసివేయాలి. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇల్లు మొత్తం శుభ్రంగా ఉంచాలి. అప్పుడే మీకు పూజ చేసిన ఫలితం దక్కుతుంది. ఇల్లు పరిశుభ్రంగా ఉన్నప్పుడే శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. ఇంటి లోపల మాత్రమే కాకుండా మీ ఇంటికి వాకిలి ముందు కూడా శుభ్రం చేసి అందమైన ముగ్గులు వెయ్యాలి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. సహజంగా మనం నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాం. నువ్వుల నూనెను సకల దేవతలు ఇష్టపడతారు. అయితే నువ్వుల నూనెతో దీపారాధన చేసేవారు దేవుని ముందు దీపం వెలిగించిన తరువాత ఆ నువ్వుల నూనెలో ఒక లవంగం వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలు, మీకు ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలని అందరూ ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలంటే మొదట మన ఇంటిలో నుండి దరిద్ర దేవత వెళ్ళిపోవాలి. ఎవరి ఇంట్లో అయితే డబ్బు నిలవదో, అలాగే ఏ ఇంటిలో అయితే ఎల్లప్పుడూ సమస్యలు ఉంటాయో అలాంటి వారి ఇంటిలో లక్ష్మీదేవి లేదని అర్థం. దీపం వెలిగించిన తరువాత ఆ దీపాన్ని దేవుని ఫోటోకు ఎదురుగా పెట్టకూడదు. దేవుని ఫోటోకి కుడి పక్కన ఉండేలా దీపం వెలిగించాలి. శుక్రవారం రోజున ఇంటిలో చేసి ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మి హ్రీం సిద్ధయే అనే మంత్రాన్ని 3 సార్లు జపిస్తే చాలా మంచిది. శుక్రవారం నాడు ఒక గాజు గ్లాసు తీసుకొని అందులో రాళ్ళ ఉప్పును వేసి 2 లవంగాలను కూడా వేసి మీ ఇంటిలో ఏదైనా ఒక మూలన పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. లక్ష్మీ కటాక్షం కలగాలి అన్నా, సిరి సంపదలు కలగాలి అన్నా శుక్రవారం నాడు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించాలి. గడప పచ్చగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే ఇంటిలోకి అడుగు పెడుతుంది. దీపారాధనకి ఆవు నెయ్యి ఉపయోగిస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయని నమ్మకం. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఆవు నెయ్యితో నువ్వుల నూనెను కలిపి దీపారాధన చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెప్తుంది. ఏదైనా మీ కోరిక వెంటనే తీరాలంటే శుక్రవారం రోజున దేవుని ఫోటో ముందు దీపాన్ని వెలిగించి ఇంటిలో పూజ చేసి ఒక ఎండు ద్రాక్షను నైవేద్యంగా పెట్టి దేవునికి నమస్కరిస్తే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. వాస్తుశాస్త్రం ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత మీ ఇంటిని ఊడకూడదు. సూర్యాస్తమయం అంటే లక్ష్మీదేవికి ఇంటికి వచ్చే సమయం కాబట్టి ఈ సమయంలో ఇంటిని ఊడిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించకుండానే వెళ్ళిపోతుంది. అలాగే వేప నూనె, నెయ్యి, ఇప్ప నూనె ఈ 3 నూనెలను కలిపి దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలకు సంతోషించి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరుస్తారు.
తద్వారా ఆనందకరమైన జీవితాన్ని పొందవచ్చును. దీపం ద్వారా దేవతలు సంతోషిస్తారు. దీపమున్న చోట ముక్కోటి దేవతలు ప్రత్యక్షమవుతారు. నెలలో ఒక్కరోజైనా సరే పంచదీప నూనెతో దీపారాధన చేయాలి. పంచదీప నూనెతో చేసే దీపారాధన చాలా శక్తివంతమైనది. ఈ దీపారాధన మనలోని చెడు ఆలోచనల్ని దూరం చేస్తుంది, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, డబ్బు కష్టాలను దూరం చేస్తుంది. పంచదీప నూనె అంటే 5 నూనెలతో కలిపి దీపం వెలిగించడం. నువ్వుల నూనె, ఆముదం, వేప నూనె, ఇప్ప నూనె, ఆవు నెయ్యిని కలిపి ఈ నూనె తయారు చేసుకోవాలి. ఈ పంచదీప నూనెతో కనుక నెలలో ఒక్కసారైనా దీపం వెలిగించి చూడండి. మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు. దేవతలు నివసించే చోట ఎటువంటి సమస్యలు ఉండవు. ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. సోమవారం నాడు కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వలన అనన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. అదే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా సరే అవి వెంటనే నెరవేరుతాయి. అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో చేసే దీపారాధన చాలా శ్రేష్టం అని చెప్తున్నారు, పండితులు చెప్తూ ఉన్నారు. అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్నవారు, అప్పులు తీర్చలేకపోతున్నవారు మంగళవారం సాయంత్రం హనుమంతుడి చిత్రపటం ముందు నెయ్యి దీపం వెలిగించి మంగళ స్తోత్రాన్ని పఠించాలి. అయితే సాయంత్రం వేళలో చేసే పూజలో మాత్రం తులసి ఆకులను ఉపయోగించకూడదు. సూర్యాస్తమయం దాటిన తరువాత తులసి మొక్కను తాకరాదు, ఆకులను తీసుకోకూడదు. ఎప్పుడూ నిద్రపోయే వారి ఇంటిలో, అలాగే మీ ఇంటిలో ఎవరైనా ఎప్పుడు ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుంది. అలాగే ఇల్లు అశుభ్రంగా ఉండి వాసన వస్తూ ఉంటే మీ ఇంటిలో దరిద్ర దేవత ఉన్నట్టే. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి శుభ్రం చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు మీ ఇంటిలో సువాసన వచ్చేలా మంచి అగరబత్తులను వెలిగించాలి. ఈ విధంగా చేయటం వలన ఇంటిలో దరిద్ర దేవత ఉండదు. తెల్లవారిన తరువాత పొద్దుపోయే వరకు నిద్రించకూడదు. అలా చేస్తే మనకు అరిష్టమే. సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి. తెల్లవారకముందే ఇల్లు ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గు పెట్టుకోవాలి. సూర్యుడు వచ్చాక కల్లాపి చల్లితే సూర్యుడికి ఆగ్రహం వస్తుందట. చాలామంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెత్తబుట్టలను, చెప్పులను పెడుతూ ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఇంటి ప్రధాన ద్వారం దేవతలు మన ఇంట్లోకి వస్తారని నమ్ముతారు. ఇక అటువంటి ప్రధాన ద్వారం వద్ద చెత్తబుట్టలను, చెప్పులను పెడితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఆమె ఆ ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతుంది అని వాస్తుశాస్త్రం నిపుణులు చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసి అలాగే ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.